హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అర్జున్ తల్లి మేనమామలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు వీళ్ళిద్దరు కూడా సహకరిస్తున్నట్లుగా విచారణలో బయటపడింది. అర్జున్, రాజీవ్ కలిసి బాలికలను వల్లో వేసుకుని కార్లలో లైంగిక దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. అనంతరం బాధితులను వీడియోలతో బెదిరిస్తూ లక్షల డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు పురోగతిపై ఈరోజు సిపి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం కూడా ఉంది. రైట్, ఈ కీచక పర్వానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి. ఈరోజు సిపి మీడియా ముందు కూడా చాలా అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఈ కేసుకు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు ఇందులో ఇద్దరిని అరెస్ట్ చేసి 4 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. అయితే ఈ 4 రోజుల పాటు కస్టడీలో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక అమ్మాయి కాదు, ఇద్దరు అమ్మాయిలు కాదు, దాదాపు ఎక్కువగా కూడా 20-25 మందికి పైగా ఉండొచ్చని కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. ఆ దర్యాప్తులు చాలా వరకు వెల్లడైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళని ఫాలో అయ్యే వారు కూడా చూస్తుంటే 190 మందికి పైగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ 190 మందిలో ఎక్కువగా కూడా మైనర్ అమ్మాయిలే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరైతే తల్లి గాని మేనమామని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారో, ఆ పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారిద్దరితో పాటు మరికొంతమంది స్నేహితులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 6 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. 6 మందిని రిమాండ్ కి నిమిత్తం కూడా నిన్న కోర్టుకు తరలించగా వారికి రిమాండ్ విధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వారిని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరి నుంచి వచ్చిన అంశాలను బట్టి వారిని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైతే సహకరించారో వారి పేర్లు పూర్తిగా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ముందుగా వీరంతా కూడా ఇన్స్టాగ్రామ్ లో పూర్తిగా రీల్స్ పెడతారు. ఎవరైతే మైనర్ అమ్మాయిలు ఉన్నాయో వారిని ఆకర్షించే విధంగా రీల్స్ పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత వారితో మాట్లాడతారు, బయట సన్నిహితంగా తిరుగుతారు. మొత్తంగా ఈ విధంగా చేసి వాళ్ళని ట్రాప్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ట్రాప్ చేసిన అనంతరం వాళ్ళ ఫోటోలతో కానీ వీడియోలతో బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ అమ్మాయి కూడా మైనర్ అమ్మాయిగా తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తిగా లోతుగా దర్యాప్తు చేశారు. అయితే ఇంతకు ముందు కూడా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ అలియాస్, ఈ వ్యక్తి కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పోక్సో కేసు కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు తిరిగి అదే విధంగా చేస్తూ ఉండడం, ఆ మైనర్ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ చేయడం కారణంగా కూడా పూర్తిగా ఆ విచారణలో 20-25 మందికి పైగా అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలో ఈ అమ్మాయి కూడా ఒకటి. ఈ అమ్మాయితో పాటు కారులో పూర్తిగా తిరిగిన అనంతరం కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ వీడియోస్ తీస్తే ఆ అమ్మాయిని బెదిరించగా ఆ అమ్మాయి నుంచి 13 లక్షల రూపాయల డబ్బులు తీసుకునేట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా చాలా అంశాలు బయటకు వస్తూ ఉండడంతో ఇవాళ సిపి సజ్జనర్ దీనిపై ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా వరకు మైనర్ అమ్మాయిలు ఉండడం గత కొంత సంవత్సరాలుగా కూడా సాగుతూ ఉండడం కారణంగా ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ ఈ డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత తీసుకున్నారు అనే మొత్తంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇద్దరిని అరెస్ట్ చేస్తారో, కస్టడీకి తీసుకున్నారో వారు ఇంకొన్ని రోజుల పాటు కస్టడీకి కావాలని జూబ్లీ హిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టును తరలించినట్టు కూడా తెలిసింది. నాంపల్లి కోర్టులో ఇవాళ మరియు పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ పిటిషన్ మేరకు పూర్తిగా కూడా మరి 4 రోజులు ఇస్తారో 2 రోజులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు లేదా 4 రోజుల పాటు పూర్తి కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.